మీరు మీరు ఏడుపు కాస్త ఆపండి. సోదరా సోమేశ్వర, మా వదినమ్మ కూడా ఇలాగే ఏడుస్తా. అప్పుడప్పుడు వెళ్ళు, రాకుమారిని ఓదార్చు. అది ఎలా చేయాలో చెప్పండి. క్షమాపణ అడుగు. క్షమాపణలు ఎందుకు? వైవాహిక జీవితం సుఖాన్ని అనుభవించాలంటే ఇలా క్షమాపణలు చెప్తూ ఉండాలి. నేను నా అనుభవంతో చెప్తున్నాను. వెళ్ళు వెళ్ళు. రాజకుమారి, ఏడవడం ఆపండి. నన్ను క్షమించండి. నేను మీకు అసత్యం చెప్పాను. మేము బ్రాహ్మణులం కాదు, క్షత్రియులం. నేను అర్జునుడను, ఆయన నా సోదరుడు భీముడు.